సిచ్యుయేషన్ నుంచి డిమాండ్ చేసే స్థాయి నుంచి అదే బైబుల్ సూక్తిలాగా తనని తాను తగ్గించుకునేవాడు అన్నటువంటి తరహాలో అది తగ్గించుకోవడం గొప్ప కాదు. ఇక్కడ చేతకానితనం అవుతుంది. ప్రజాస్వామ్యంలో తనని తాను తగ్గించుకోవడం అన్నటువంటిది చేతకానితనం అవుతుంది కానీ శక్తివంతం అవ్వదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ ఎందుకు డామినేటెడ్ గా మాట్లాడగలుగుతున్నాడు? పవన్ విషయంలో జగన్ ఎందుకు డామినేటెడ్ గా మాట్లాడగలుగుతున్నాడు? నన్ను ఒక్కని ఎదుర్కోవడానికి ముగ్గురు గెలవాల్సి వచ్చిందా అంటున్నాడు. అది ఎందుకు అనగలుగుతున్నాడు? తన ధైర్యంగా తన సీట్లో ఎవడదన్నా నేను సంప్రదించాలి, నేను పైనోడితో మాట్లాడాలి, పక్కింటోడితో మాట్లాడాలని చెప్తున్నాడు. తను ఎవరికి ఇవ్వాలనుకుంటే అడిగి ఇస్తున్నాడు, మార్చేస్తున్నాడు. ఎంపీలను తీసేసాడు, ఎమ్మెల్యేని తీసేసాడు. రేపు పొద్దున్న జనం ఓటేస్తారు లేదా తీసి పక్కన పెట్టు. తన ఫార్ములా తను అమలు చేస్తున్నాడు. ఫ్రీడమ్ ఉంది నీ దగ్గర. ఇప్పుడు నువ్వేం చేసావు? ఒకటి నీ పార్టీ పోనీ నువ్వే అంటున్నావు కదా పార్టీ వాళ్ళకి అకామిడేట్. ఇప్పుడు తిరుపతి నీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి ముగ్గురు ఉన్నారు అక్కడ. డాక్టర్ బాబు ఉన్నాడు, డాక్టర్ హరిప్రసాద్ ఉన్నాడు, కిరణ్ రాయల్ ఉన్నాడు. మాస్ అయితే కిరణ్ రాయల్, క్లాస్ అయితే వీళ్ళు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాల? బలిజేగా వాళ్ళు కూడా. ఆర్ఎల్ శ్రీనివాస్ ఎవరు? తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నటువంటి వాడు. వైసీపీనే. వైసీపీ టికెట్ ఇవ్వలేదు, తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నాడు. తెలుగుదేశం ఇక్కడికి పంపించింది. ఇప్పుడు దాంట్లో అక్కడ పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు. అనకాపల్లి ఎప్పటి నుంచినో గొంతు చించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. పోనీ నువ్వు విశాఖపట్నంలో ఇవ్వలేకపోయినటువంటి ఆ బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చు కదా. అనకాపల్లి అక్కడ తీసుకొచ్చి కొనతాల రామకృష్ణ ఏ పార్టీ